హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ పార్ట్లో ఈ మ్యూజియం గురించి సగం చూపించాను కదా. ఈ ఆత్మలింగం స్టోరీ ఇదంతా మ్యూజియం ఉందని ఇప్పుడు సగం నుంచి చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్లో చూపించాను కదా, ఈ ఆత్మలింగం స్టోరీ ఇలా కింద పెట్టేస్తాడన్నమాట. అది నేనే బాగా చెప్తున్నాను. మేము మా అన్నయ్య ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామన్నమాట. చూడండి, కోపంతో కింద పెట్టేశాడన్న ఆత్మలింగమే అలా కొడుతున్నాడు అనమాట రావణాసుడు. నేను ఏమన్నా రాంగ్ చెప్తే ఏమనుకోబాకని నాకు తెలిసింది చెప్తున్నాను. ఇలా ఆత్మలింగము లాగే ప్రయత్నం చేశాడనమాట రావణాసుడు. గట్టిగా లాగాడంట. అక్కడ చెప్తున్నారు, రాసింది. అట్లా లాగినప్పుడు అవి పార్ట్లుగా విడిపోయినాయి అంట. 4 ముక్కలు అయినాయి అంట. అదే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క 4, 5 అనుకుంటా. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క పార్ట్లో పడి అదే గోకర్ణ ఒక ప్లేస్. ఇంకా అక్కడ ఉన్న రాసిన వివరంగా సంజేశ్వర స్వామి, ధారవాడ, ఇది గుణంతేశ్వర స్వామి, ఇది మురుడేశ్వర స్వామి. ఇలా 5 ప్లేసుల్లో పడి ఇలా రూపుదిద్దుకుందన్నమాట ఆ స్టోరీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా రాంగ్ చెప్తే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము చూసింది మీకు చూపించాలని ప్రయత్నం చేశాను అన్నమాట.